గ్రహాంతర వాసులు భూమి చుట్టూ తిరుగుతున్నారా? ఇప్పటికే భూమి గురించి తీవ్ర ఆసక్తిని పెంచుతున్న ఏలియన్స్ ఎప్పటికైనా దండులా భూమిపై అటాక్ చేసే ఛాన్స్ ఉందా? 2026లో ఏలియన్స్ ప్రపంచానికి పెనుముప్పుగా మారబోతున్నాయని ప్రముఖ జ్యోతిష్యురాలు బాబా వంగా చెప్పిన మాటలు నిజం కాబోతున్నాయా? ఇప్పటికే ఏలియన్స్ అమెరికా, యూరప్ దేశాల్లో తరచుగా కనిపిస్తున్నాయా? ఆ దేశాలు ఏలియన్స్ పై సీక్రెట్ గా పరిశోధనలు జరుపుతున్నాయా? బ్రిటన్ లో కనిపించిన ట్రయాంగిల్ యూఎఫ్ఓలపై మిలిటరీ పరిశోధన జరుపుతోందా? అంటే ఏలియన్స్ కి సంబంధించి జరుగుతున్న కొన్ని కీలక పరిణామాలు అవుననే అంటున్నాయి. ఇంతకీ బ్రిటన్ లో ఏలియన్స్ గురించి అక్కడి మిలిటరీ సాధించిందేంటి? లెట్స్ వాచ్. ప్రపంచం లేటెస్ట్ టెక్నాలజీతో దూసుకెళ్తున్నా ఇప్పటికీ ఏలియన్స్ మాత్రం మిస్టరీగానే మిగిలిపోయాయి. గ్రహాంతర వాసులు శాంతిని ఏమాత్రం సహించరని, వారి ద్వారా విధ్వంసమే జరుగుతోందని హెచ్చరించారు. 45 ఏళ్ల కెరీర్ల డజన్ల కొద్దీ వీక్షణలను పరిశోధించిన ప్రముఖ యూఎఫ్ఓ నిపుణుడు మాల్కమ్ రాబిన్సన్ గ్రహాంతర వాసులపై 10 పుస్తకాలు రాశారు. యూకే సీనియర్ యూఎఫ్ఓ నిపుణుడు మాల్కమ్ రాబిన్సన్ గ్రహాంతర వాసులు శాంతిని అస్సలు ఇష్టపడరని పేర్కొన్నారు. తన 45 ఏళ్ల పరిశోధన ఆధారంగా ఆయన ఈ ప్రకటన చేశారు. అతను గ్రహాంతర వాసుల గురించి 10 కంటే ఎక్కువ పుస్తకాలు రాశాడు. డజన్ల కొద్దీ గ్రహాంతర సంఘటనలను పరిశోధించాడు. అతను గత కొన్ని దశాబ్దాలుగా యూఎఫ్ఓలకు సంబంధించిన పరిశోధనలు చేస్తూ వివిధ రకాల సమాచారాన్ని సేకరిస్తున్నాడు. గ్రహాంతర వాసుల గురించి ఇంకా అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయని రాబిన్సన్ చెప్పారు. సినిమాలు, టీవీల్లో చూసిన వాటితో సమానంగా ఇవి కనిపిస్తాయని చెప్పారు. వాటి ఎత్తు 3 నుంచి 5 అడుగుల వరకు ఉంటుంది. వారి చర్మం రంగు నీలం, బూడిద రంగులో ఉంటుందని, వారి తల పెద్దదని, పియర్ ఆకారంలో ఉంటుందని, అయితే వారి కళ్ళ చుట్టూ లోతైన నల్లటి ప్యాచ్ ఉంటుందని రాబిన్సన్ గ్రహాంతర వాసుల గురించి పేర్కొన్నారు. అయితే ఎప్పటికీ కూడా యూఎఫ్ఓలు మనుషులకు బిగ్ ఛాలెంజే. కానీ వాటి గురించి మనిషి ఎంత వెలికి తీసినా మిస్టరీ మాత్రం వీడడం లేదు. ప్రభుత్వాలు, మిలిటరీ కూడా కనిపెట్టలేకపోతుంది. మన దేశంలో అయితే వాటి జాడలేదు. కానీ అమెరికా, యూరప్ దేశాల్లో తరచుగా కనిపిస్తున్నాయి. 1990లో త్రిభుజాకారం యూఎఫ్ఓలు బ్రిటన్లో కలకలం రేపాయి. అప్పట్లో ఆ దేశ సైన్యం వాటిని సీరియస్గా తీసుకుంది. మిలిటరీ ఇంటెలిజెన్స్ యూనిట్ దీనిపై లోతుగా చర్చించినట్లు రిచ్మండ్లోని క్యూలో ఉన్న నేషనల్ ఆర్కైవ్స్లో డాక్యుమెంట్స్ బయటపడ్డాయి. సాధారణంగా ఎప్పుడైనా యూఎఫ్ఓ ఆరోపణలు వస్తే ప్రభుత్వాలు, మిలిటరీ వాటిని ఖండిస్తాయి. అంతా పుకార్లేరని కొట్టిపారేస్తాయి. కానీ 1990లో బ్రిటన్ మిలిటరీ అలా కొట్టిపారేయకుండా రహస్యంగా యూఎఫ్ఓ టెక్నాలజీ గురించి శోధించడం హాట్ టాపిక్ గా మారింది. అయితే పరిశోధనకు సంబంధించి తాజాగా డాక్యుమెంట్లు బయటపడ్డాయి. వాటి ప్రకారంగా చూస్తే ట్రయాంగిల్ యూఎఫ్ఓలపై బ్రిటన్ మిలిటరీ దర్యాప్తు జరిపినట్లు తేలింది. కానీ ఆ విషయాన్ని ఎందుకు ఇప్పటి వరకు బయట పెట్టలేదు అనేది తేలాల్సిన అంశం. 1997లో మార్చి 4న బ్రిటన్లోని సండే టైమ్స్లో ఓ కథనం వచ్చింది. ఆకాశంలో వింత ఆబ్జెక్ట్స్ కనిపిస్తున్నాయని చాలా మంది చెబుతున్నారు. బహుశా అవి నిజం కూడా కావచ్చు. ఆ ఆబ్జెక్ట్స్ వల్ల దేశానికి ప్రమాదం కూడా ఉండొచ్చునని ఆ కథనంలో పేర్కొనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే 1989, 1990లో నల్ల ట్రయాంగిల్ యూఎఫ్ఓలు ఎక్కువగా కనిపించాయని చాలా మంది చెప్పేవారు. కానీ అవేంటి అనేది మాత్రం ఎవరికీ తెలియదు. ఈ రోజుల్లో వాటిని యూఎఫ్ఓ అని కాకుండా యూఏపీ అంటే యూఏపీ అంటే అన్ఐడెంటిఫైడ్ ఏరియల్ ఫినామినే అనే చెప్పేవాళ్ళు. అయితే ఈ ఎగిరే పల్లాలు స్పీడ్ మాత్రం F-16 యుద్ధ విమానాల కంటే చాలా ఎక్కువగా ఉంది. సూపర్ సోనిక్ స్పీడ్ కంటే వేగంగా వెళ్తున్నాయని పరిశోధకులు గమనించారు. ఆ టెక్నాలజీని పొందడం ద్వారా మిగతా దేశాల కంటే ముందుకు వెళ్లాలని బ్రిటన్ మిలిటరీ భావించి ఉండొచ్చు. కానీ ఇలాంటి దర్యాప్తు జరుపుతున్న విషయం ప్రపంచ దేశాలకు తెలియకుండా జాగ్రత్త పడింది. ఇక అమెరికా కూడా యూఏపీలపై పరిశోధనలు చేస్తోందని, ఏరియా 51లో ఏలియన్స్ పై ప్రయోగాలు జరుగుతున్నాయని పెద్ద ఎత్తున ప్రచారం ఉంది. మొత్తానికి బ్రిటన్, అమెరికా 2 దేశాలు పోటీ పడుతూ అత్యంత రహస్యంగా ఈ ఎగిరే పల్లాలపై పరిశోధనలు జరుపుతున్నాయని ప్రచారం కొనసాగుతోంది. మరి ఈ దేశాలు జరుపుతున్న పరిశోధనల ద్వారా ఏలియన్స్ మిస్టరీ వీడుతుందా లేదా అన్నది ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.